డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గత 5 నెలలుగా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తొలిసారిగా శాసన మండలిలో మాట్లాడారు. ఇదే పవన్ కళ్యాణ్ తొలి స్పీచ్. అయితే శాసనసభలో వైసీపీ సభ్యులు లేరు, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నిరసిస్తూ జగన్ నేతృత్వంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ఇదే సమయంలో శాసన మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. దీంతో శాసన మండలికి మాత్రం హాజరవుతున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండలిలో వైసీపీ పక్ష నేతగా ఉండటంతో వాడివేడిగా చర్చ నడుస్తుంది. పైగా తొలిసారిగా ఈ రోజు పవన్ శాసన మండలిలో మాట్లాడేసరికి ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలతో పాటు గ్రామాల్లో ఉన్న మరో సమస్యపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రతి 10 గ్రామాలకు ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే మండలిలో పవన్ చాలా దూకుడుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం భవనాలకు పార్టీ రంగులు వేయడం ద్వారా 4,800 కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను సమగ్రంగా వివరించారు. ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసినట్టుగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పల్లె పండుగ పేరుతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వాటికి 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే వైసీపీ రంగుల ఖర్చుతో గ్రామాల స్వరూపమే మార్చేయవచ్చన్న సెటైర్లు వినబడుతున్నాయి. అందుకే పవన్ విషయంలో మంచి మార్కులే పడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి విషయంలో పవన్ తీసుకుంటున్న చొరవ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది. ఇదే సమయంలో వైసీపీపై విరుచుకుపడడంలో కూడా పవన్ ముందు వరుసలో నిలుస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ శాసన మండలిలో వైసీపీపై సెటైరికల్ గా విరుచుకుపడ్డారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి.